భారత్ పాకిస్తాన్ మధ్య మరొకసారి ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుతున్నాయి. ఈసారి కారణం సరిహద్దులు కాదు, ఉగ్రవాదం కాదు, అణ్వాయుధాలు కూడా కాదు, నీరు. అవును, సింధు నదీ జలాలపై భారత్ తీసుకుంటున్న కొత్త వ్యూహం ఇప్పుడు ఇరు దేశాల మధ్య పెద్ద దౌత్యపరమైన వివాదానికి దారితీసింది. భారత్ కు కేటాయించిన ఒక్క చుక్క నీరు కూడా ఇకపై పాకిస్తాన్ కు వెళ్లదు అంటూ కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. దీనిపై పాకిస్తాన్ తీవ్రంగా స్పందిస్తూ నీటి ప్రవాహాన్ని అడ్డుకోవడం యుద్ధ చర్యగా పరిగణిస్తామంటూ హెచ్చరించింది. అసలు సింధు జలాల ఒప్పందం ఏంటి? భారత్ ఇప్పుడు ఎందుకు కఠిన వైఖరి అవలంబిస్తోంది? పాకిస్తాన్ ఎందుకు అంత ఆందోళన చెందుతోంది? తెలుసుకుందాం. 1960లో ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో భారత్ పాకిస్తాన్ మధ్య సింధు జలాల ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం సింధు నది వ్యవస్థలోని 6 ప్రధాన నదులను ఇరు దేశాలు పంచుకున్నాయి. రావి, బియాస్, సట్లెజ్ నదులపై భారత్ కు పూర్తి హక్కులు లభించాయి. సింధు, జీలం, చెనాబ్ నదుల జలాల్లో ప్రధాన వాటా పాకిస్తాన్ కు దక్కింది. దాదాపు 65 ఏళ్లుగా ఈ ఒప్పందం కొనసాగుతూ వస్తుంది. యుద్ధాలు జరిగినా, ఉద్రిక్తతలు పెరిగినా ఈ ఒప్పందం మాత్రం కొనసాగింది. ఇప్పుడు భారత్ ఏం చేస్తుంది? ఇటీవల కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ చేసిన వ్యాఖ్యలతో పరిస్థితి మారిపోయింది. భారత్ కు కేటాయించిన నీటిని పూర్తిగా వినియోగించుకునే ప్రాజెక్టులను వేగవంతం చేస్తామని ఆయన తెలిపారు. మన వాటాలోని ఒక్క చుక్క నీరు కూడా వృధాగా పాకిస్తాన్ కు వెళ్లకుండా చూస్తాం అని స్పష్టం చేశారు. దీనికోసం కొత్త ఆనకట్టలు, కాలువలు, నీటి నిల్వ ప్రాజెక్టులు మరియు జల విద్యుత్ ప్రణాళికలను వేగంగా అమలు చేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తోందని సమాచారం. పాకిస్తాన్ వ్యవసాయం, తాగునీటి అవసరాలు, విద్యుత్ ఉత్పత్తి అన్ని ప్రధానంగా సింధు నది వ్యవస్థపైనే ఆధారపడి ఉన్నాయి. దేశంలోని కోట్లాది మంది రైతుల జీవనాధారం ఈ నీటిపైనే ఆధారపడుతుంది. భారత్ తన వాటా నీటిని పూర్తిగా నిల్వ చేసుకుని వినియోగించడం ప్రారంభిస్తే పాకిస్తాన్ కు చేరే నీటి పరిమాణం తగ్గే అవకాశం ఉందని ఆందోళన అక్కడ వ్యక్తమవుతుంది. అందుకే ఇస్లామాబాద్ తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తుంది. దౌత్య యుద్ధంగా మారుతుందా? భారత్ మాత్రం తాము ఒప్పందాన్ని ఉల్లంఘించడం లేదని, తమకు కేటాయించిన హక్కులను మాత్రమే వినియోగించుకుంటున్నామని చెబుతుంది. మరోవైపు పాకిస్తాన్ ఈ చర్య ప్రాంతీయ స్థిరత్వాన్ని దెబ్బతీస్తుందని ఆరోపిస్తుంది. దీంతో సింధు జలాల అంశం ఇప్పుడు కేవలం నీటి సమస్యగా కాకుండా దౌత్య, భద్రతా, వ్యూహాత్మక అంశంగా మారుతుంది. సరిహద్దుల్లో తుపాకుల మోత కంటే నదుల్లో నీటి ప్రవాహమే ఇప్పుడు భారత్ పాకిస్తాన్ సంబంధాలను ప్రభావితం చేసే కీలక అంశంగా మారింది. భారత్ తన హక్కుల మేరకు నీటిని వినియోగించుకోవాలని భావిస్తుండగా పాకిస్తాన్ దాన్ని అస్తిత్వ సమస్యగా చూస్తోంది. ఈ వివాదం భవిష్యత్తులో మరింత తీవ్రమవుతుందా, లేక దౌత్య చర్చల ద్వారా పరిష్కారం లభిస్తుందా అనేది ఇప్పుడు ప్రపంచం మొత్తం గమనిస్తున్న అంశంగా మారింది.